హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని చిక్కుడుకాయలు వచ్చినాయి. చిక్కుడు ప్లాంట్ ఒక సీడ్, మంచి సీడ్ పడింది. ఒకటే మొక్క ఇది అల్లుకోవటానికి. ఇక్కడ సీతాఫలం ప్లాంట్ ఉంది. ఆ మొక్క సపోర్ట్తో చాలా బాగా అల్లుకుంటుంది. ఫ్లవరింగ్ అయితే అసలు చెట్టు నిండా ఒకేసారి చాలా బాగా వచ్చినాయి. వైట్ ఫ్లవర్స్ ఈ చిక్కుడు. ఇంకా కొన్ని బ్రింజల్ కలర్లో ఉంటాయి. ఇవి వైట్ కలరు. ఎక్కువగా క్రీపర్ ప్లాంట్ వైట్ కలర్లోనే ఉంటుంది చిక్కుడు. వచ్చిన ఫ్లవర్స్ అన్నీ కనుక చిక్కుడుకాయలు వస్తే ఒక బౌల్ అయితే నిండిపోయేది ఫుల్గా. కొన్ని ఫ్లవర్స్ అయితే వర్షానికి కొన్ని రాలిపోయినాయి, కొన్ని నిలబడినాయి. ఇంకా దోమ అయితే పడలేదు. వీటిల్లో బాగా హెల్దీగా ఉన్నవి కొంచెం దొడ్డుగా ఉన్నాయి చూసుకుని కొన్ని చిక్కుడుకాయలు సీడ్స్ కుంచేసి కోసుకుంటే మళ్ళీ పెట్టేసుకోవచ్చు చక్కగా. క్రీపర్ ప్లాంట్ కొన్ని అయితే చెట్టు చిక్కుళ్ళు పెట్టాను టబ్బుల్లో. చాలా చిన్న మొక్కలు, చిన్న మొక్కలకి కాయలు కూడా కోసాను. మళ్ళీ స్టార్ట్ అయినాయి కాయలు. ఇంకో 4-5 డేస్కి వచ్చేస్తే కోసేస్తాను. అవైతే బ్రింజల్ కలర్లో ఉంటాయి ఫ్లవర్స్, ఏమో వైట్ కలర్లో ఉంటాయి. కొన్ని కాయలు అయితే పెద్దవి అయినాయి, కొన్ని కాయలు అయితే చాలా చిన్నగా ఉన్నాయి, ఇప్పుడే స్టార్ట్ అవుతూ ఉన్నాయి. ఒక్కొక్క కొమ్మకి గుత్తులే. ఇంకా బాగా హైట్ వెళ్ళిపోయింది ప్లాంట్ అయితే. ఎందుకండి చాలా హైట్ వెళ్ళింది. లోపల కూడా మిడిల్లో కూడా ఇంకా చాలా కాయలు పడినాయి. ఇంత బాగా అల్లుకుంది ఈసారి చిక్కుడు ప్లాంటు. ఇప్పుడు ఇంకా చలికాలం స్టార్ట్ అవుతుంది కదా, దోమ స్టార్ట్ అయ్యిద్ది. వర్షాలు అయితే ఉండవు, కానీ దోమకి ఇంకా మొత్తం కొన్ని రాలిపోతూ ఉంటాయి. బూడిద జల్లేస్తూ ఉండాలి. చిక్కుడు మొక్కకి ఎప్పటికప్పుడే బూడిద జల్లాలి. దొండ మొక్కకు కూడా అంతే. దొండ మొక్కకైతే ఎక్కువ గొంగళి పురుగులు పడుతూ ఉంటాయి, దానికి కూడా బూడిద జల్లుతూ ఏర్లకి కొంచెం ఎడంగా కొద్దిగా మట్టి తవ్వేసి కొద్దిగా బూడిద జల్లేసి వాటర్ పోస్తూ ఉంటే బాగా వస్తాయి. ఇక్కడ కూడా ఒక చిన్న మొక్క ఉంది. ఇది కూడా వైట్ చిక్కుడు, వైట్ ఫ్లవర్స్, చిన్న కాయల కింద స్టార్ట్ అయినాయి. దీనికి కూడా అల్లుకుంటుంది. మ్యారీగోల్డ్ ఫ్లవర్ని యాడ్ చేసుకుని. పారిజాతం ఫ్లవర్స్ ఈరోజైతే చెట్టుకే ఉన్నాయి, చాలా ఉన్నాయి పారిజాతం ఫ్లవర్స్. కొన్ని కింద పడినాయి. వైట్ ఫ్లవర్స్ అన్నీ కోసేశారు నేను వచ్చేసరికి కిందకి. ఇంకా బ్లూ సింగ్ ఫ్లవర్స్ అయితే ఉంచారు, చాలా ఉన్నాయి. ఈరోజు బ్లూ సింగ్ ఫ్లవర్స్ చాలా వచ్చినాయి. ప్లాంట్ కూడా చాలా హైట్ వెళ్ళిపోయింది చక్కగా. ఇక్కడ మామిడి మొక్క ఉంది, ఆ మామిడి మొక్కని యాడ్ చేసుకుని ఈ ప్లాంట్ అయితే అల్లుకుంటూ ఉంది. ఇక్కడ చాలా మొక్కలు పెట్టేశాను క్రీపర్ ప్లాంట్స్. ఇంకా ఎక్కడ కట్టడానికి వీల్లేదు, ఈ మొక్కకు అల్లుకుంటూ ఉంటాయని బచ్చలు ఇక్కడే అల్లుకుంటుంది. బీర మొక్క ఒకటి అల్లుకుంటుంది, బాగా హైట్ వచ్చేసింది, కాసిద్దేమో చూడాలి. బచ్చలి, బీర, ఒకటి వైట్ చిక్కుడు పెట్టాను, ఒకటి తెల్లది సింక్ ఫ్లవర్స్, ఒకటి బ్లూ సింక్ ఫ్లవర్స్, చాలా రకాలు పెట్టేశాను ఇక్కడే. ఇంకా ఇక్కడ మిడిల్లో ఉన్నాయి కొన్ని సింక్ ఫ్లవర్స్. అన్నీ కోయకుండా నేను ఇంకా కొన్ని వదిలేస్తున్నాను, కొన్ని సీడ్స్ అన్నా వస్తాయని. కానీ కొన్ని అయితే వస్తున్నాయి, కొన్ని ఏమో రాలిపోతూ ఉన్నాయి, సీడ్స్ నిలబడట్లేదు ఫ్లవర్ ఎండిపోగానే. వీటిని చాలా జాగ్రత్తగా దాచుకుంటాను, చాలా ఇష్టం ఈ ఫ్లవర్స్ అంటే. ఈ సీడ్స్ మళ్ళీ నేను నెక్స్ట్ ఇయర్ పెట్టుకోవటానికి జాగ్రత్తగా ఉంచుకుంటున్నాను. టెర్రస్ పైన మళ్ళు కట్టించుకున్న, అందులో పెట్టుకోవటానికి కూడా ఉంచుతున్నాను. పింక్ ఫ్లవర్స్ ఈ బౌల్లో పెడుతున్నాను. ఈరోజు కొన్ని ఫ్లవర్సే వచ్చినాయి. మ్యారీగోల్డ్ ఫ్లవర్ ఒకటి ఉంది, కోసేస్తాను. మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ కూడా బయట కదా, మొత్తం అసలు విప్పకుండానే కోసేస్తూ ఉంటారు. పారిజాతం ఫ్లవర్స్ చూడండి ఎంత చక్కగా రాలిపోతూ ఉన్నాయో. చెట్టు నిండా ఫ్లవర్సే ఎంత బాగున్నాయో. ఈవినింగ్ టైంలో చూస్తే అసలు చెట్టుకి ఒక్క ఫ్లవర్ కూడా రాలిపోయి ఉండదు. మొత్తం చెట్టు నిండా ఫ్లవర్స్తో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈవినింగ్ టైంలో అయితే. కొన్ని రాలినాయి, ఇంకా ఉన్నాయి చాలా వరకు. చూడండి కొంచెం లైట్గా జారిపోయి ఫ్లవర్ లైట్గా కొంచెం పట్టుతో అలా వాలిపోతూ ఎంత బాగుంటాయో ఈ ఫ్లవర్స్ అయితే. జస్ట్ ఇలా టచ్ చేస్తే చాలు పడిపోయేటట్లుగా అలా చివరి వరకు వచ్చేసి అలా వాలిపోతూ ఉన్నాయి ఫ్లవర్స్ అయితే. ఇక్కడైతే చాలా బాగున్నాయి ఫ్లవర్స్. రాలిపోయినాక ఈ కొమ్మలు కూడా బాగుంటాయి క్యాప్స్తో. నెక్స్ట్ డే కూడా చాలా మొగ్గలు ఉన్నాయి, చిన్నగా ఉంటాయి మొగ్గలు అయితే. ఇవి మొగ్గలకు వస్తే విప్పవు.
ఫ్లవర్ అయితే పెద్ద ఫ్లవర్ వస్తుంది, చిన్నగా ఉంటుంది మొగ్గ. వీటికి ఫ్లవర్స్ రాలిపోయినాక సీడ్స్ వస్తాయి, హార్ట్ సింబల్గా ఉంటాయి అవి. ఆ సీడ్స్ వేసేసుకుంటే మళ్ళీ మొక్కలు వచ్చేస్తాయి. చిన్న చిన్న కుండీల్లో కూడా వేసుకోవచ్చు ఈ సీడ్స్. చాలా బాగున్నాయి ఫ్లవర్స్ అయితే, మంచి స్మెల్ వస్తూ. లీవ్స్ కూడా చాలా వెరైటీగా ఉంటాయి, సాఫ్ట్గా ఉండవు, లీవ్స్ గరుగ్గా ఉంటాయి. 2 కలర్స్తో, ఆరెంజ్ వైట్ కలర్స్తో పారిజాతం ఫ్లవర్స్. ఈ ఫ్లవర్స్ చెట్టు నుంచి చేయితో కొయ్యకూడదు, అందుకే వీటిని ఉంచుతారు, కోసుకుపోకుండా కాస్త ఈ ఫ్లవర్స్ ఉంచుతారు. కింద పడినవే తీసుకుంటారు, ఈ నేలపైన పడిన ఫ్లవర్సే తీసుకోవాలి. పారిజాతం ఫ్లవర్స్. ఈ కొమ్మకైతే చాలా ఫ్లవర్స్ ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. రాధా మనోహరం ఫ్లవర్స్ కూడా చాలా వచ్చాయి. ఇప్పుడు వర్షాలకి చాలా వరకు రాలిపోయినాయి, మళ్ళీ ఇప్పుడే మొగ్గలు స్టార్ట్ అవుతున్నాయి, అందుకే ఇంకా ఫ్లవర్స్ నేను తీయలేదు. పారిజాతం ఫ్లవర్స్ అయితే ఇప్పుడు చాలా బుషీగా, ఎక్కడ చూసినా అసలు చెట్టు నిండా పువ్వులే ఉంటున్నాయి. ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా రాలిపోవు అనమాట, చెట్టు నిండా బుషీగా ఉంటాయి. స్టార్స్ లాగా ఎంత బాగున్నాయో. ఈరోజు చాలానే ఉన్నాయి. ప్లాంట్ అయితే చిన్నగా ఉన్నాయి, చాలా ఫ్లవర్స్ ఈ కొమ్మకి చాలా వచ్చినాయి. బ్రింజల్ కలర్లో ఈ ఫ్లవర్స్ బాగున్నాయి కదా, ఇవి ఎక్కడంటే అక్కడ ఉంటాయి కానీ కలర్ఫుల్గా ఉంటాయి. ఈరోజు కొన్ని చుక్కమల్లి ఫ్లవర్స్ విప్పినాయి, ఇగోండి. ఇవి కొంచెం ఎర్లీగా కోసుకుంటే హాఫే విప్పినప్పుడు మాల కట్టుకుంటే చాలా బాగుంటాయి. మిర్చి మందారం విప్పింది, అసలు ఇవి కూడా కోసుకెళ్ళిపోతూ ఉంటారు బయట. ఈరోజైతే నాకు దొరికింది అనుకోవాలి. మిర్చి మందారం ఫ్లవర్ ఇంకా కాస్త విప్పిద్ది, కానీ ఉంచితే మళ్ళీ ఇంకా నాకు దొరకదు. ఈ ఫ్లవర్ అయితే కోసేసుకుంటున్నాను. ఇక్కడ మందారం మొక్క పెట్టాను, చూడండి ఎంత చక్కగా వచ్చిందో. చిన్న చిన్న మొగ్గలు స్టార్ట్ అవుతుంది. ఇదొక మందారం, ప్యూర్ ఎల్లో కలర్లో చాలా పెద్ద ఫ్లవర్ ఇప్పింది కదా ఆ మొక్క, ఎల్లో మందారం మొక్క. ఇదైతే మ్యారీగోల్డ్ ఫ్లవర్ ఒకటి వస్తున్నాను. ఇది అన్నిటికన్నా బాగా హైట్ వెళ్ళింది, హెల్దీగా ఉంది ప్లాంట్ అయితే. కాస్మోస్ ఫ్లవర్స్ లోపల సెల్లర్లో పెట్టుకున్నాను. ఇంకా నెక్స్ట్ వీడియోకి కాస్మోస్ ఫ్లవర్స్ విప్పి అవి తీస్తాను. కొన్ని మార్కెట్లో సీడ్స్, సీతాఫలమ్స్ తీసుకున్నాను. ఈ సీడ్స్ కూడా నేను వేస్ట్గా పడేయను, గ్రీనరీగా ఉంటుందని జల్లేస్తూ ఉంటాను. చక్కగా రెడీ అయిపోయినాయి. ఈ ఇయర్ అయితే బాగా వస్తున్నాయి సీతాఫలాలు, రేటు కూడా తక్కువే ఉంది. లాస్ట్ ఇయర్ సరిగా దొరకలేదు, కానీ ఈ ఇయర్ బాగా వస్తున్నాయి. ఒక ఇయర్ బాగా వస్తాయి, ఒక ఇయర్ సరిగా రావు. మామిడికాయలు వచ్చిన ఇయర్, చింతకాయలు సరిగా రావు. చింతకాయలు బాగా పండిన ఇయర్, మామిడికాయలు సరిగా పండవు. అలాగే ఈ సీతాఫలాలు కూడా ఒక్కొక్క ఇయర్ బాగా వస్తాయి, ఒక్కొక్క ఇయర్ సరిగా రావు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.